హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక హెల్దీ పరోటా రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. పాలక్ పరోటా. ఈ పరోటా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పరోటాకి మనం వేరేగా కర్రీ కూడా ఏమీ ప్రిపేర్ చేసుకోక్కర్లేదు. ఉత్తి పరోటానే చేసుకుని ఎంజాయ్ చేసేవచ్చు. అలాగే ఈ పరోటాని ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళినా ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పాలక్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఈ పాలకూర ఒక కట్టెను ఫుల్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ పాలకూరని కుక్ చేసుకోవాలి. ఈ పాలకూరని ఒక 3 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. పాలకూర మనకు త్వరగానే ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కూడా బాగా ఉడుకుతుంది. తర్వాత ఇలా మనకు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఒకసారి మిక్స్ చేసుకుంది ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ పాలకూరను చల్లారబెట్టుకుని తర్వాత ఒక మిక్సీ జార్లోకి చల్లారిన ఈ పాలకూరను వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా నార్మల్ పాలకూరను వేసుకుని తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటినన్నిటినీ కూడా బాగా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా వెరీ ఫైన్ పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పిండిని కలుపుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పాలకూరని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే చపాతీ పిండిని కూడా ఒక కట్ట పాలకూరకి 2 కప్స్ గోధుమ పిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ అలాగే ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కావాలి అనుకుంటే కనుక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అవి మళ్ళీ పిల్లలకి తింటే వాళ్ళు కారం అంటారు కాబట్టి నేనైతే వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వీటినన్నిటినీ గట్టిగా స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకుని మనం ముందుగా ఉడికించుకున్న పాలకూర వాటర్ని కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ని వేస్ట్ చేయక్కర్లేకుండా ఇలా మనం చపాతీ పిండి ముద్దలోకి వేసేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి మిశ్రమం. ఇలా సాఫ్ట్గానే ఉండాలి, లేదంటే గట్టిగా ఉంటే కనుక పరోటాలు మనకు గట్టిగా వస్తాయి. చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మనం పరోటాలాగా చేసేసుకోవడమే. ఈ పిండి బాగా నాని ఉంటుంది. దీన్ని మరలా ఒకసారి మిక్స్ చేసుకుని మనకు కావలసినంత సైజులో ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. మనకు నచ్చిన పరోటా సైజులో చేసుకుంటే బాగుంటుంది. ఈ పరోటాలు మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా చేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటికి వేరే కర్రీ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఈ పరోటాలను ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా మీడియంలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పరోటాలను వేడివేడి పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. కావాలి అనుకుంటే ఈ పరోటాను మనం మడతలు వేసుకునైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్గా అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేడెక్కిన పెనం మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మనం ఈ పరోటాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ముందు వేసుకున్న పరోటాకి పైన ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. నెయ్యి అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఆయిల్ని అప్లై చేశాను. చూసారా ఎలా పొంగుతుందో పరోటా. మనకు ఇలా పొంగితే కనుక చాలా సాఫ్ట్గా వస్తాయి పరోటాలు అన్నది. ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకుని ఇప్పుడు పైన లేయర్ కూడా మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకుని 2 వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూసారా పరోటాలు ఎంత బాగా పొంగాయో. ఇప్పుడు 2 వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. నెక్స్ట్ కూడా అలాగే సేమ్ ప్రాసెస్లో పరోటా చేసుకుని వేసుకుని తర్వాత ఆయిల్ని అప్లై చేసుకుని వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు
టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పరోటాలను సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు పాలక్ పరోటా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుని మనం ఏదైనా టూర్స్కి వెళ్ళేటప్పుడు అయితే కనుక చల్లారిన తర్వాత ప్యాక్ చేసుకోవాలి. అదే ఇంట్లోనే కనుక తినేస్తే ఇలా వేడివేడిగా తినేస్తే కనుక చాలా బాగుంటాయి. వీటికి కాంబినేషన్గా కూడా ఏమీ అవసరం లేదు, ఉత్తినే ఇలా తినేయచ్చు. ఎందుకంటే పాలకూర పేస్ట్లో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి అవి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మీకు కావాలి అనుకుంటే పెరుగు కాంబినేషన్గా అయినా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.